మొట్టమొదటిగా నేను ఇప్పుడే చెప్పడం జరిగింది, తెలుగుదేశం పార్టీ చాలా క్రమశిక్షణ గల పార్టీ. 175 నియోజకవర్గాలుంటే ఈరోజు సుమారుగా మేము మా కూటమి ప్రభుత్వంలో కలిపి 11 మినహాయించి అన్ని సీట్లలో మేమే ఉన్నాం. ముఖ్యంగా ఏ స్థానాలు అయితే ఇన్ఛార్జీలుగా నియమించలేదో దాని మీద స్క్రీనింగ్ కమిటీ పనిచేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి అనేది ఉంటుంది. తప్పకుండా తమ్మలపల్లి నియోజకవర్గానికి అతి త్వరలోనే అక్కడ ఇన్ఛార్జిని కూడా పెట్టడం జరుగుతుంది. అలాగే స్థానిక జిల్లా వాడిని కాబట్టి నేను మంత్రిగా ఒకటే చెప్తున్నా, గత 20 నెలలుగా నా మంత్రి హోదాలో నా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్క కార్యక్రమం తంబాలపల్లి వాళ్ళకి నేను పనిచేస్తున్నా. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఒకటే, కేవలం మంత్రులు ఉండే నియోజకవర్గాలు, ఎమ్మెల్యేలు ఉండే నియోజకవర్గాలే కాదు, ఏ స్థానాలు పోటీపడి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన స్థానాలను కూడా బలోపేతం చేసి రేపు వచ్చే ఎన్నికల్లో పూర్తి మెజార్టీతో గెలవాలి. అలాగే స్థానిక సంస్థల్లో మళ్ళా మనం పట్టు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తాం. అతి త్వరలోనే శుభవార్త వింటారు. తప్పకుండా అందరికీ ఆమోగ్యమైన, అందరికీ కలుపుకొని పోయే ఇన్ఛార్జి నియమించేదానికి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు పనిచేస్తారు. నేను ఒకటే చెప్తున్నా, తంబాలపల్లి నియోజకవర్గ కార్యకర్తలకు కూడా ఎవరి మాట వినొద్దండి, డీలా పడద్దండి. మొట్టమొదటిగా ఎందుకంటే ఇప్పుడు కూడా నేను కుప్పం ఇన్ఛార్జి, నేను చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నా, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి కూడా నేను ఇన్ఛార్జు. 2.5 గంట కార్యకర్తల సమావేశం ఏర్పాటైంది. అక్కడ ముఖ్యమంత్రి గారు కార్యకర్త పేరుతో వార్డు కాదు, ఏదంటారు కింద బూత్ స్థాయిలో కూడా ఆయనకు ప్రతి ఒక్క నియోజకవర్గంలో అన్ని దాని మీద అవగాహన ఉంది. కాబట్టి ఎక్కడ ఏ నియోజకవర్గాన్ని దూరం చేసుకునే పరిస్థితులు పార్టీ లేదు. ఎప్పుడైనా ఎంఆర్ఓ ఆఫీస్ అయినా, పోలీస్ స్టేషన్ అయినా, ఎక్కడ డిపార్ట్మెంట్లో అయినా కూడా తప్పకుండా మీతో సహకరించేదానికి మన మండల క్యాడర్ ఉంది. అలాగే మన గ్రామ నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మేము కూడా ఏకదాటిపై కలుపుకొని పోతాం. అలాగే ఈరోజు అన్నమయ్య జిల్లా కేంద్రంగా మీకు దగ్గరలో ఉండే మదనపల్లిని కూడా చేయడం మీ అందరికి కూడా మంచిదే. కాబట్టి తప్పకుండా మేము కూడా మంత్రులుగా ఉండే వాళ్ళం కూడా మా బాధ్యతగా తీసుకొని, నేను కానీ ఇన్ఛార్జ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు కూడా ఒకే మాట చెప్పన్నారు, వారానికి ఒకసారైనా కూడా మదనపల్లి హెడ్ క్వార్టర్లో ఉండి జాయింట్ కలెక్టరు ఆర్డీఓ స్థాయిలో ఏ పనులున్నా కూడా చేయించేదానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ అందరి ముందు తెలియజేసుకుంటున్నా. అలాగే కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులమైనా కూడా మీకంటే తక్కువే. ఎందుకంటే ఇప్పుడే చెప్పా, భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేని బలం, కార్యకర్తల బలం మన పార్టీకే ఉంది. 6 నెలల ముందే మనం సభ్యత్వ నమోదు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. 1,20,00,000 సభ్యత్వాలంటే చిన్న విషయం కాదు. మనకు ఓట్లు ఉండేదా 4 కోట్ల ఓట్లు అయితే 1,25,000 సభ్యత్వాలు చేసినారు. మీరంతా మీ అందరి కష్టాన్ని ఎవరు మర్చిపోరు. తప్పకుండా నాయకత్వం అంతా మీ మీదే చూపు ఉంటుంది. తప్పకుండా మీకోసం పనిచేస్తాం. ముఖ్యమంత్రి గారితో అతి త్వరలోనే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు నేను చర్చించి తప్పకుండా వచ్చే 1 నెల లోపలే మీకు ఇన్ఛార్జ్ ప్రకటించేదానికి చర్యలు